ఎవర్రీ ఇలా జాతర అంతా అయిపోయిన తర్వాత అడుక్కుంటున్నారు వచ్చా? ఒరే అది కూడా బిర్యానీ కావాలంటారు. కార్తీక ఇల్లు పెట్టేటట్లేరు, మేము వెళ్ళిపోదాం కదా. ఉన్న జాతరకి బాగా తినేసిన బట్ల లేకుండా మాట్లాడుతున్నారు చూడు. మమ్మల్ని తిట్టేది మీరా? తిట్టినా మిక్సీ గుండదులే నాయనా, ఒక రవ్వ బిర్యానీ పెట్టండి. బిర్యానీ లేదేం లేదు, పోయే నుంచే. అడుక్కు తినే వాళ్ళు కూడా సెటర్లు వేస్తా ఉంటారు. అడుక్కునే దానికి డిమాండ్ ఏంద్రా? ఏది పెడితే అది తీసుకోబాకుంటా. మే బావనా వాడు మాట్లాడుతా ఉంటే ఒళ్ళు ఒక్కటే కనిపిస్తున్నాయి. మే కర్రేదవా ఏంది మామనే కర్రోడు అంటా ఉన్నారా? ఏం నల్లగా ఉంటే కర్రోడు అయిపోతారా? మొహం మసిబుగ్ లాగున్నా అనుకో కర్రోడు అయిపోతారా? అవును, మా మామ కర్రోడే. ఇప్పుడేం మీక అడుక్కునే వాళ్ళు లాగా ఉండండి. పోనీ నుంచా ఏంది మీడు ఆ మాదిరి గడుస్తున్నా దొంగన బట్ట. మే వాడు మొహం చూస్తే తెల్లే బికార్లా బట్టనే. ఓ ఏంది మా మీరా మా బామ్మ అంత మాట అంటున్నారా? ఎంత మాత్రం గెత్తి లేక బతుకుతున్నాడు అనుకో బెకారుడు అయిపోతాడు. మా ఎల్లుడినే బెకారోడు అంటారా? ఇళ్ళ నువ్వు లేసిపోరా, నేను చూసుకుంటానా. మా ఎల్లుడేమో ఇడిచిపెట్టేసి బతుకుతున్నాడు అనుకో బెకారోడు అయిపోతాడు అంట. అదొక గుడిసెట్ల సౌతే సిగ్గులేంది. వీళ్ళు నిజంగానే అడుక్కునే వాళ్ళు ఇలా. నాకు కూడా అదే డౌట్ ఉన్నది మా. ఇంతకు నుంచి ఎట్టంటే మాట్లాడుతున్నారా? కార్తీక మిమ్మల్ని అడుక్కునే వాళ్ళు వచ్చి మా మామని ఆడుకుంటారా మీరు? వచ్చి మధ్యాహ్నం కొట్టాడు బాబా. ఎందుకే ఏం మామ తాగినావా? ఇల్లు చెప్తున్నారు. అట్టే పట్టుకోరా వాళ్ళ. ఇంతకు ముందు నుంచి ఎట్టంటే మాట్లాడతారు వాళ్ళ. ఏరా ఉల్లేసిన వాళ్ళ? ఆ చిట్టి తెడి చేసి అల్లలు లేకపోతే ఉండగలవా మామ? నీకు బోరు కొట్టదా? నాకు అలాంటి మేడకోళ్ళు ఉంటే బాగుండి అనిపిస్తుంది మామ మీ బాండింగ్ చూస్తే. రే ఎందుకురా అంత ఫీల్ అవుతున్నావు? అలాంటి అల్లరి చేసే మేడకోళ్ళు ఉంటే బాధలేవి కనిపించవు కదా మామ. రే మేము ఉన్నావురా నీకు, నువ్వు బాధపడద్దు. రారా